వార్నింగ్ వేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాడు కపిల్ సిబల్? గోవా మర్చిపోయినావా కపిల్ సిబల్? సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాజ్ కాంగ్రెస్ ఇన్ గోవా. కాంగ్రెస్ మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తామని అడగలే, ఎందుకంటే మెజార్టీ రాదు మాకు దొరకదు కాబట్టి నూకున్నారు. ఇలా విజయ్ గారిని మెజార్టీ ఎమ్మెల్యేల సంతకమో లెటరో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వని అడుగుతున్నారు గవర్నర్. దాంట్లో మేము తాత్సారం చేసింది ఏముందన్నా? 118 ఏ ప్రజలు లేరన్నా, ఏ ప్రజలు లేరు. ఏ ప్రజలు వచ్చి చెప్పారు నీకు? తమిళనాడు మొత్తం కూడా బీజేపీ నా కోసం ఎందుకు చెప్తారు? బీజేపీకి ఏం సంబంధం? గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఈ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పనిచేస్తారు గవర్నర్లు. కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబల్ కి నచ్చిన రాజ్యాంగం తోటి పనిచేయం. మేము బరాబరి పనిచేస్తాం. ఎస్, భారత రాజ్యాంగాన్ని గౌరవించే పనిచేస్తారు. మరి ఆ రోజు ప్రెసిడెంట్ గారు వాజ్పేయి గారిని పిలిచిండ్రు, ఏం జరిగిందో రిజల్ట్ కనబడింది కదా. గవర్నర్ యడ్యూరప్ప గారిని పిలిచిర్రు, ఏం జరిగిందో చూసిండ్రు కదా. మహారాష్ట్రలో పిలిచిండ్రు, ఏం జరిగిందో చూసిండ్రు కదా. మెజార్టీ లేనప్పుడు పిలిచి 3 రోజులకే ప్రభుత్వాలను ఎందుకు గులగొట్టాలి? అందుకని గవర్నర్ గారు టైం తీసుకోమని చెప్తున్నాడు. మేమేం విజయ్ని ముఖ్యమంత్రి చేయనీయమని అంటలేం కదా. వెర్ ఈస్ ద స్ట్రెంగ్త్ అని అడుగుతున్నాం, అడగొద్దా? బట్ ఎందుకు బీజేపీయేతర ప్రాంత రాష్ట్రాల్లోనే గవర్నర్లతో ఆ ముఖ్యమంత్రులకు, కాబోయే ముఖ్యమంత్రులకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఆయన బల పరీక్ష చేసుకుంటా అంటున్నారు, ఆయన అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటా అంటున్నారు. 3 రోజులకు పడిపోదా అసెంబ్లీలో పోతే కదా తెలిసేది. ఇప్పుడు 3 రోజుల సంసారాల గురించి నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పిన నీకన్నా. ఇంకా కావాలంటే ఇంకా 30 ఎగ్జాంపుల్స్ ఇచ్చిపోతాను నేను. అంత తొందర ఎందుకు అంటున్నా? ఇప్పుడు విజయ్ గారికి అసెంబ్లీలో గెలుస్తానే విశ్వాసం ఉంది కదా. ఇంకో 2 రోజులు తీసుకొని ఎమ్మెల్యేలు ఎవరు సంతకం పెట్టి ఇచ్చిమని అడుగుతున్నా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న? ఇప్పుడు సిపిఐ చెయ్యది, సిపిఎం చెయ్యది, ఐయుఎంఎల్ చెయ్యది, వీసీకే చెయ్యదు. మిగిలిన 112 మంది విజయ్ గారితో ఉన్నారు. 112 ఓను సిపిఐ 2, సిపిఎం 2, విఎస్కే 2, ఐయుఎంఎల్ 1. వీళ్ళు 7 ఉన్నారు. వీళ్ళు 7 ఆయన దిక్కుపోరు. సో హౌ యూ విల్ గెట్ మెజారిటీ? డిఎంకే రాదు, ఏఐడిఎంకే రాదు, నీతోటి ఎట్లా వస్తుంది నీకు మెజారిటీ? మీ ఉద్దేశం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనుకుంటున్నారు? నేను గవర్నర్ ఆఫ్ తమిళనాడు కాదన్న. అయితే మీకున్నటువంటి రాజకీయ బాగా చెప్తుంటాను. రేపు పొరపాటున డిఎంకే ఏఐడిఎంకే 2 కలిసిపోయినాయి అనుకోన్నా. ఇఫ్ దే విల్ గెట్ మోర్ దెన్ 118, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ కర్ణాటక. యడ్యూరప్ప గారు దిగిపోయిన తర్వాత కుమారస్వామి గారు పోయినప్పుడు కాంగ్రెస్ వెనకాల నిలబడి సపోర్ట్ చేయలేదా అన్న? రేపు అదే జరుగుతుంది కావచ్చు. అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీద ఐ డోంట్ వాంట్ టు డిబేట్. బట్ మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. 112 ఆడు ఉన్నాయి, 7 ఆడు దిక్కు హోమని చెప్తున్నారు. అవునా అన్న? డిఎంకే ఏఐడిఎంకే దగ్గర 118 ఉన్నారు. మరి 118 పోతే ఏమవుతుంది అన్న? అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ చేయలేనప్పుడు ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది. నెక్స్ట్ గ్రూప్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని పిలువమని చెప్తారు. ఇలా విజయ్ గారిని కూడా ప్రూవ్ చేసుకోమంటున్నాం మేము. గవర్నర్ ఎవరు ప్రూవ్ చేసుకోమని అడగడానికి? ప్రమాణ స్వీకారం చేయించేది ఆయన అయినప్పుడు ఆయన అడగకపోతే ఎవరు? జడ్జిమెంట్ రాసేటప్పుడు చెప్తాడు, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత దిస్ కోర్ట్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని చెప్తారు. ముద్దాయి చేసిన వాదనలను ఈ కోర్టు విశ్వసిస్తలేదు కాబట్టి వాడికి 50 జీవిత కారాగార శిక్ష వేసినా అని చెప్తాడు. నువ్వు ఎందుకు వేసినావని అడిగే అధికారం జడ్జిని ఎవరికి లేదన్న ఈ దేశంలో. దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. గవర్నర్ కూడా అంతే, దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, సౌత్ దక్షిణ భారతదేశంలో పుంజుకోవడానికి కొన్ని ఇబ్బందులు పడుతుంది. సరే, కర్ణాటక ఒకటి మీకు అధికార మార్పిడి జరుగుతూ ఉంది, ఆ విషయం అట్లా ఉంటే కనుక తమిళనాడులో మొన్నటి ఎన్నికల్లో పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి వేయలేకపోయారు. కేరళలో ఒక దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలు 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాల లోపల పుదుచ్చేరి మా దగ్గరనే ఉంది, 5సారి మాకే ఉంది. కర్ణాటక మాకే ఉంది, 2 పోయినాయి. మిగిలినవి 3 అన్న: కేరళ, తెలంగాణ, తమిళనాడు. కేరళలో ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ ను పాలించమని ఉండ్రి. నేను మీకు ఇలా రాసుకొని చెప్పిపోతున్నా. కేరళనే 5 ఏళ్ళు కాంగ్రెస్ ను పాలించమని చెప్పుంది అన్న. మేము తిరువనంతపురం మున్సిపాలిటీ గెలిచినాం. అవును. కేరళలో ఇలా 3 ఎమ్మెల్యేలు గెలిచిరు. మాకు ఒక ఎంపీ గెలిచిండ్రు. ఆ గెలిచిన ఎంపీ గారు కేంద్ర మంత్రి ఉన్నారు. మాకు కేరళలో మేము పుంజుకుంటున్నాం. 5 సంవత్సరాల తర్వాత నేను మీకు గ్యారంటీగా రాసి ఇచ్చిపోతా, కేరళ కూడా మాదే. తెలంగాణను 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు పరిపాలించడం ముగిసిన తర్వాత వచ్చేటువంటి ఎన్నికల లోపల తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది. సో అవుట్ ఆఫ్ ద 5, 4 అయితే 5-10 ఏళ్ల వరకు కూడా ఇప్పట్లో కాంగ్రెస్ ముక్త భారత్ లేదనుకోవచ్చు. ఎక్కడ? భారతదేశం మొత్తంలో. అన్న, ప్రజలకి మేము ఒక పిలుపు ఇచ్చినాము. ఒక పిలుపిస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుని స్వాగతిస్తూ 28 రాష్ట్రాలు ఉన్న మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉందన్న కాంగ్రెస్? రేపు కేరళ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 4 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది. సో 28లో 4 గొప్ప కనబడుతున్నాయా అన్న మీకు? ఈ 4 వచ్చే ఎన్నికల తర్వాత వాళ్ళకి మిగిలితే 1 మిగులుతుంది, లేకపోతే 2 మిగులుతాయి.
ఇక మీరు దాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ అయితే లేదంటే 125 ఏళ్ళ చరిత్ర ఉంది కదన్న, స్లోగా పోతుంది, చచ్చిపోవడం ఖాయం, కొంచెం స్లోగా పోతున్నారు. పశ్చిమ బెంగాల్కి 30 ఏళ్ళు పట్టింది, ఢిల్లీకి 30 ఏళ్ళు పట్టింది, ఇటు కూడా ఇంకా అంతే టైం పట్టొచ్చు అంటారు. నేను